There's a beautiful verse in John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా అందమైన ఒక వాక్యం ఉంది. It's a verse which is very familiar to us. ఇది మనందరికీ ఎంతో సుపరిచితమైన వాక్యం. All of us know that. మనలో చాలా మందికి ఇది తెలుసు. It is not any new verse. ఇదేది కొత్త వాక్యము కాదు. All of us are familiar with it. మనందరికీ సుపరిచితమే. For example, look at this verse 3. ఉదాహరణకి 3వ వచనం చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. See, it says in verse 3, you are already clean. 3వ వచనంలో ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఇదివరకే ఇప్పటికే పవిత్రులై ఉన్నారు అని చెప్తుంది. You are already clean because of the word which I have already spoken to you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇదివరకే పవిత్రులై ఉన్నారు. You know, it is such a beautiful verse that the Lord says it is you are all clean. You are clean. ఇది ఎంతో చాలా సుందరమైన మాట. దేవుడు ఏం చెప్తున్నారంటే మీరందరూ పవిత్రులు అని చెప్తున్నారు. We find that you are already clean. ఇక్కడ మనం ఏం కనుగొంటున్నామంటే మీరు ఇదివరకే పవిత్రులై ఉన్నారు అనే విషయం మనం కనుగొంటున్నాం. Because the word which I have spoken to you. ఎందుని బట్టి అంటే నేను చెప్పిన మాటను బట్టి అంటే ప్రభువు చెప్పిన మాటను బట్టి. What is the word which he has spoken to us? దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటండి? The word of forgiveness of sins. పాప క్షమాపణ నిమిత్తమైన మాటలు. The word regarding justification. నీతిమంతులుగా తీర్చబడడం గురించిన మాటలు. The word regarding that he will never remember our sins anymore. మన పాపములు ఇంకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనును అని దేవుడు చెప్పిన మాటలు. Like you find that there are so many words which the Lord has spoken to us. ఈ విధంగా ప్రభువు మనతో మాట్లాడిన మాటలు అనేకమైన మాటలు ఈ విధంగా మనం కనుగొంటాం. You are already clean. మీరు ఇదివరకే పవిత్రులై ఉన్నారు. But he doesn't stop there. అలా పవిత్రులై ఉన్నారని చెప్పి అక్కడతో ఆపివేయట్లేదు ప్రభు. This is a very comforting thing to know that you are already clean. Verse 3. మీరు ఇదివరకే పవిత్రులై ఉన్నారు అని తెలుసుకోవడం అనేది ఎంతో ఆదరించే విషయం కింద ఉంటుంది. That he will never remember those sins against us. మన పాపములను మన మీద వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరు అని తెలుసుకోవడం చాలా ఆదరించేదిగా ఉంటుంది. That he makes us righteous. ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తారు అనేది తెలుసుకోవడం. But then it says in verse 2. కానీ 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. You know, he did not stop with verse 3 and then close the matter. No. ఆయన 3వ వచనంతో అక్కడతో అలా ఆపేసి ఇంతటితో అయిపోయిందని చెప్పలేదు. What is he saying? ఇప్పుడు ఏం చెప్తున్నారు? Verse 2 it says. 2వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. Every branch in me that does not bear fruit, he takes away. Yeah, that first part we can see. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. That means every branch in me that does not, that is also a branch in him. ఆయనలో కొన్ని కొమ్మలు ఉన్నాయి, తీగలు. And then that branch, if that branch does not bear fruit, అవి ఫలింపని తీగల కింద ఉన్నట్లయితే, if it does not bear fruit, you find that he takes away that fruit. అవి ఫలింపని తీగల కింద ఉంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన వాటిని తీసి పారవేస్తారు అనేది చూస్తున్నాం. This is something very, very serious. ఇది ఎంతో తీవ్రమైనది. That means if there is no fruit in our lives, you find that the Lord will remove us. అంటే దీని అర్థం ఏంటంటే మన జీవితంలో గనుక ఫలములు లేకపోతే ప్రభువు మనల్ని తీసి పారవేస్తారు అనేది మనం కనుగొంటున్నాం. Some people teach that once you are saved, you are always saved. కొంతమంది ఈ విధంగా బోధిస్తారు, మీరు ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్లే అని చెప్తా ఉంటారు. I don't know how they will explain this. దీన్ని వారు ఏ విధంగా బోధిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. He's not talking about unbelievers here. ఇక్కడ ఏదో అవిశ్వాసాల గురించి మాట్లాడట్లేదు ప్రభు. Every branch that is a branch that was once upon a time is part of Christ, but there was no fruit, therefore he takes away.
నాలో ప్రతి తీగను అంటే ఆయనలో ప్రతి తీగ ఉంది. ఈ తీగ ఇదివరకు ఫలములిచ్చింది గానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. So that is just in passing. That is not my main topic. ఇది నా ప్రధాన అంశం కాదు. దీని అలా దాటి వెళ్తాను. But when I was meditating, I was surprised that there is a verse like this. నేను దీని గురించి ధ్యానించేటప్పుడు నేనెంతో ఆశ్చర్యపోయాను. ఈ విధం ఇటువంటి వచనం కూడా ఉందా? If you are a branch that is member of Christ, if you are a branch, repented and living for Christ, if you are like that, and if there is no increasing fruit in your lives, then the Lord will take away. నీవు ఆ విధంగా ఆయనలో ఉన్న ఒక కొమ్మవో, తీగవో అయ్యుండి, నీలో ఫలములు పెరగనట్లయితే అలాగా అంతకంతకు ఫలములు పెరగకపోతే ప్రభువు తీసివేస్తారు అనేది మనం చూస్తున్నాం. So, beloved brothers and sisters, let us take that word very seriously. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ మన వాక్యాన్ని మనం చాలా తీవ్రంగా తీసుకుందాం. Okay. Now, what is it? The second part of that verse 2 says. ఆ రెండవ వచనంలో తర్వాత భాగంలో ఏం చెప్పబడింది? Every branch that bears fruit, he prunes it that it may bear more fruit. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగని తీసివేయును. So here is a big mystery. ఇక్కడ చాలా మర్మం దాగి ఉందండి. That you are bearing fruit. అంటే ఏంటంటే మీరు ఫలములు ఫలిస్తున్నారు. You are bearing fruit. మీరు ఫలములు ఫలిస్తున్నారు. And people are blessed. చాలా మంది దీవించబడుతున్నారు. Your family is blessed. మీ కుటుంబం దీవించబడుతుంది. There are changes. చాలా మార్పులు వస్తున్నాయి. In your personal life, there are changes. మీ వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయి. The family, there are changes. మీ కుటుంబంలో మార్పులు వస్తున్నాయి. In the church, there are changes. మీ యొక్క సంఘంలో మార్పులు వస్తున్నాయి. So in your interaction with others, you find that there are changes. ఇతరులతో మీరు సంభాషణలో చాలా మార్పులు వస్తున్నాయి. So we find that if you are such a person, మీరు అటువంటి వ్యక్తి కింద ఉన్నట్లయితే he will prune you. ఆయన మిమ్మల్ని పనికిరాని వాటిని తీసేస్తారు. He will prune you. ఆయన మీలో పనికిరాని వాటిలన్నిటిని తీసివేసేస్తారు. And it says in the margin of my Bible, pruning means cleansing. మార్జినల్ బైబిల్ ఎలా ఉందంటే ఇలాగా ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారంటే అనవసరమైన పనికిరాని కొమ్మలన్నీ తీసివేయడం. దాన్ని అర్థం ఏంటంటే శుద్ధీకరించడం అని. Yeah. So pruning means you are being cleansed more. ఇలాగా మీలో ఉన్న పనికిరాని తీగలను తీసివేయడం అంటే మిమ్మల్ని అధికంగా ఇంకా ఆయన కడుగుతున్నారు అని అర్థం. Very, very interesting truth. ఇది చాలా చాలా ఆశ్చర్యమైన సత్యము. You are first of all, Jesus says you are clean. మొదటగా యేసు ప్రభు మీరు పవిత్రులై ఉన్నారని చెప్తున్నారు. And then secondly, you are bearing fruit. రెండోదిగా మీరు ఫలములు ఫలిస్తున్నారని కూడా చెప్తున్నారు. Then the Lord should be happy and leave you, no? అప్పుడు ప్రభు సంతోషంగా ఉండి మిమ్మల్ని అలా విడిచిపెట్టేయచ్చు కదా. But he doesn't do that. కానీ ఆయన అలా చేయరు. You are showing some fruit. ఎందుకంటే నువ్వు కొన్ని ఫలములు ఫలిస్తున్నావు. Okay, I want you to have more fruit. సరే నువ్వు ఇంకా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. What does he do? అప్పుడు ఆయన ఏం చేస్తారు? He prunes it. పనికిరాని వాటిలన్నిటిని తీసేస్తారు. Those of you have seen farmers, or you yourself, if you have got a garden, you know what is. సేద్యం చేసే వారిని చూస్తుంటారు. లేకపోతే మీకే తోటలుంటే మీరు పనికిరాని వాటిని తీగలు తీసివేయడం అంటే మీకు అర్థమవుతుంది. So you find that either in the small gardens and all, we take the garden scissors and go and try to prune. చిన్న చిన్న గార్డెన్స్ తోటలు ఉంటే మీకు ఏం చేస్తారంటే మీరు కత్తెరలు తీసుకెళ్లి అనవసరమైనట్లన్నీ అలాగా పనికిరాని వాటిని కట్ చేసేస్తూ ఉంటారు. You prune it, and then if it is big trees and all that, again you prune it with big thick knives. మీరు వాటిని అలా కత్తిరిస్తారు. అదే ఇంకా పెద్దగా అయితే వాటిని పెద్ద కత్తులు తీసుకుని వాటిని ఇంకా అలా కత్తిరిస్తూ ఉంటారు. Beloved brothers and sisters, the Lord is doing the same thing. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు కూడా అదే చేస్తున్నారు. Yeah, and we are shocked and we are surprised. Lord, why we are clean and we have some amount of fruit, but still you are trying to prune us, Lord. మనం అలా అదురుపాటుపడి ఇంకా అనుకుంటూ ఉంటాం, ఆశ్చర్యపోతుంటాం. ప్రభువా, ఇదివరకే పవిత్రులమై ఉన్నాం కదా, ఇంకా ఎందుకు అలాగ మమ్మల్ని కత్తిరిస్తున్నారు? How does he prune us?
ఆయన ఏ విధంగా పనికిరాని వాటిని కత్తిరిస్తారు? Where do you have the knives and the scissors? ఈ యొక్క కత్తులు లేకపోతే ఇంకా కత్తెరలు ఎక్కడి నుంచి వస్తాయి? Where do you have it? ఎక్కడి నుంచి ఉంటాయి? That is from the life circumstances. ఈ యొక్క కత్తులు ఏంటంటే మీ జీవితంలో వచ్చే సందర్భాలు. With your life circumstances, you find that you are being pruned. మీ యొక్క జీవితంలో ఎదురయ్యే సందర్భాలను బట్టి మీరు ఆ విధంగా పనికిరాని వాటిని కత్తిరించబడుతున్నారు Oh, this అని. is the high and holy calling we have. ఇదెంతో ఉన్నతమైన పరిశుద్ధమైన పిలుపు మనకు కలిగినది. Do not be discouraged, brothers and sisters, when you get pruning. మీరు ఈ విధంగా పనికిరాని వాటిని కత్తిరించి వేయబడుతున్నప్పుడు దయచేసి నిరుత్సాహపడవద్దు. And when there is pruning, it also proves something else. ఈ విధంగా కత్తిరిస్తున్నప్పుడు ఇది ఇంకొకటి కూడా జరుగుతుందని నిరూపిస్తుంది. You have not only that you have to be clean, that you should have some fruit, but thirdly, you should be abiding in him. Verse 4. మీరు పవిత్రులై ఉండడమే కాదు, మీరు ఫలించడమనే కాదు, తర్వాత 4వ వచనంలో ఆయనలో నిలిచి ఉండడం అనే ఇంకో సత్యం ఉంది. What is the proof that you are being, you are abiding in Christ? నీవు క్రీస్తులో నిలిచి ఉన్నావు అనడానికి రుజువేంటి? How do you know that you are a man, you are a brother, you are a sister who is abiding in Christ? నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్న ఒక సహోదరువనో ఎలాగ నీవు రుజువు చేయగలవు? You know, abiding in Christ is a great big truth. క్రీస్తులో నిలిచి ఉండడం అనేది చాలా గొప్ప సత్యం అది. How do you know that you are abiding in Christ? నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావని నీకు ఎలా తెలుసు? The Lord will prune you and make you to have more fruit. ఎలా తెలుసుకుంటావంటే ప్రభువు నిన్ను ఆ విధంగా పనికిరాని వాటిని కత్తిరించి నువ్వు అధికంగా ఫలించేటట్లుగా చేస్తాడు. That is what it says in verse 4. అదే ఇక్కడ 4వ వచనంలో చెప్తుంది. Abide in me, and I in you, as the branch cannot bear fruit itself unless it abides in me, neither can you unless you abide in me. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. Verse 5 is also very clear. 5వ వచనం కూడా చాలా స్పష్టంగా ఉంది. Who abides in me and I in him, he bears much fruit. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. So when you abide in Christ, మీరు క్రీస్తులో నిలిచి ఉంటే whether you like it or not, మీకు pruning will take place. మీకు ఇష్టమున్నా ఉండకపోయినా అలాగ కత్తిరించడం అనేది జరుగుతూనే ఉంటుంది. If you are a person who abides in Christ, నువ్వు క్రీస్తులో నిలిచిన వ్యక్తివైతే and then there will be pruning. అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అనవసర వాటిని కత్తిరించడం Then జరుగుతుంది. there can be fruit. అలా ఉంటేనే గానీ ఫలములు రావు. There can be no fruit. There can be no fruit without pruning. You know. అలా కత్తిరించకుండా ఫలములు రావు తెలుసా? And unless you abide in him, he will not prune you. No. నీవు క్రీస్తులో నిలిచి ఉంటే తప్ప ఆయన నిన్ను కత్తిరించరు తెలుసా? Oh, this is very comforting to know that Lord, you are pruning me because I am abiding in you. Thank you, Lord. You have seen it and you are certifying that I am abiding in Christ. ప్రభువా, నేను నీలో నిలిచి ఉన్నాను కాబట్టి నీవు నాలో ఉన్న అనవసరమైన వాటిని పనికిరాని వాటిని కత్తిరిస్తున్నావు. ప్రభువా, నీకు వందనాలు. ఇది నేను నీలో నిలిచి ఉన్నాను అనడానికి ఇది సాక్ష్యముగా ఉంది. Because I am abiding in you, and that's the reason why you are allowing this pruning. నేను నీలో నిలిచి ఉన్నాను, అందుకే నువ్వు ఈ విధంగా కత్తిరించడాన్ని అనుమతిస్తున్నావు. Okay. Now there should be more fruit we saw. ఇప్పుడు మనం ఇంకా అధికంగా ఫలించాలి అనేది చూసాం. John puts it differently in 1 John. ఇక్కడ యోహాను మొదటి యోహాను రాసిన పత్రికలో కొంత వ్యత్యాసంగా దీన్ని చెప్తున్నారు. Chapter 3. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. It says, when he appears, we shall be like him, because we shall see him just as he is. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె ఉందము, ఎందుకంటే మనం ఆయన ఎలాగ ఉన్నారో అలా చూస్తాము అని ఉంది. 1 John chapter 3 verse 2. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. The second part it says, we know that when he appears, we shall be like him, because we shall see him just as he is. ఇక్కడ రెండో భాగంలో ఏముందంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందుము. Because we shall see him.
ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము. and we shall become like Jesus Christ. మనము ఆయన పోలియుందుము. As long as we are on this earth, we cannot become like Jesus Christ fully. మనము ఈ లోకములో జీవించినంత కాలము పూర్తిగా యేసు ప్రభువులాగా మారలేము. We can walk as Jesus walked, that it says clearly. మనము యేసు ప్రభువు నడిచినట్లుగా నడవగలము. అది స్పష్టంగా చెప్పబడుతుంది. Say we abide in him, మనం ఆయనలో నిలిచి ఉంటే then we should walk as he walked in chapter 2 verse 6. ఆ 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన నడిచినట్లుగానే మనం నడుస్తాము. He who says that abides in him ought himself to walk in the same manner as he walked. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకునెనో అలాగే తనును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. We should walk as he walked మనము ఆయన నడిచినట్లుగా మనము నడవాలి. when we abide in him. మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. But we will not become like him completely unless we see him. కానీ మనము ఆయన చూడకుంటే ఆయన వలె సంపూర్ణముగా మారలేము. We shall become like him only when we see him face to face. మనము ప్రభువుని ముఖాముఖిగా చూసినప్పుడే మనము కూడా యేసు ప్రభువులాగా మారగలము. But in this process of we are waiting to become like Jesus Christ, you have to do something. ఈ యొక్క క్రీస్తులాగా మారడం అనే ఒక ప్రక్రియలో మనం వేచి ఉన్నంత కాలము మనం ఒకటి చేయవలసి ఉంది. Verse 3. అదేంటంటే 3వ వచనంలో ఉంది. Everyone who has this hope fixed on him purifies himself just as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. We should purify ourselves as he is pure. యేసు ప్రభు ఎలా పవిత్రుడుగా ఉన్నారో ఆ విధంగానే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. Lord, am I becoming more humble like you? ప్రభువా నీ వలె నేను ఇంకా అధికముగా దీనుడిగా మారుతున్నానా? Lord, am I becoming more patient with other people? ప్రభువా ఇతరులతో నేను అధికముగా ఓర్పు కలిగిన వాడుగా ఉన్నానా? సహనము కలిగిన వాడుగా ఉన్నానా? Am I forgiving as you are forgiving? ప్రభువా నీవు క్షమించినట్లుగా నేను క్షమించగలుగుతున్నానా? Lord, have mercy on me, give me light. ప్రియ ప్రభువా నా మీద కనికరమును చూపించండి, నాకు వెలుగునివ్వండి. And when we pray that, Lord, we want to become like you more and more. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ వలె అధికంగా మారాలి, నీ వలె అధికంగా మారాలని. Then you know what happens? అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? He allows certain circumstances. అప్పుడు ఆయన కొన్ని సందర్భాలు పరిస్థితులను అనుమతిస్తారు మన Allows జీవితంలో. situations, circumstances to prune us. కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించి అనవసరమైన వాటిని పనికిరాని వాటిని కత్తిరించేస్తారు. And then he prunes us so that we may become more like him. That means more fruit will come from our lives. ఆ విధంగా కత్తిరిస్తారు. ఎందుకంటే ఆయన వలె ఇంకా మనం మారినట్లుగా, అంటే మన జీవితంలో ఇంకా ఫలములు ఎక్కువగా కలుగునట్లుగా వచ్చినట్లుగా. I was thinking of prophet Samuel in the Old Testament. నేను పాత నిబంధనలో ఉన్న సమూయేలు ప్రవక్త గురించి ఆలోచిస్తున్నాను. It was my regular reading portion. ఇది నా అనుదిన ధ్యానం ఇది. And then I was so blessed to see that Samuel's attitude in chapter 9. 1 Samuel chapter 9. మొదటి సమూయేలు 9వ అధ్యాయము verse 19. 19వ వచనంలో సమూయేలు వైఖరిని మనం చూస్తున్నాం. Maybe we have to see verse 18. బహుశా మనం 18వ వచనం కూడా చూడాలి ఇక్కడ. సౌలు గవనియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి. So, Saul is going and asking Samuel, where is the seer? సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి దీర్ఘదర్శి ఎక్కడ అని అడుగుతున్నాడు. Where is seer's house? Where is the prophet's house? దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడండి అంటే ప్రవక్త ఇల్లు ఎక్కడండి? Who is asking? ఎవరు అడుగుతున్నారు? Saul is asking. సౌలు అడుగుతున్నాడు. To whom he is asking? ఎవరిని అడుగుతున్నాడు? To Samuel the seer he is asking. దీర్ఘదర్శిని అంటే సమూయేలునే అడుగుతున్నాడు. And Samuel was so humble and he said, I am the seer. సమూయేలు ఎంతో తగ్గించుకుని దీనుడిగా నేనే దీర్ఘదర్శిని అని చెప్తున్నాడు. He was not upset or offended. ఆయన అభ్యంతరపడలేదు, కలత చెందలేదు.
Don't you know that? Couldn't you ask somebody that this is the house of the seer or I am the seer? నీకు తెలీదా? లేకపోతే ఎవరినైనా అడగొచ్చు కదా! నేనే దీర్ఘదర్శినని, లేకపోతే దీర్ఘదర్శి ఇల్లెక్కడో అని వేరే వాళ్ళని ఎవరినన్నా అడగొచ్చు కదా! He didn't react like that. ఆ విధంగా ఆయన స్పందించలేదు. I was so blessed by that when I was meditating on that. దాని గురించి చదివేటప్పుడు నేనెంతకో దీని గురించి ఆశీర్వదించబడ్డాను. And look at verse 27, the last verse in chapter 9. 9వ అధ్యాయము 27లో చూడండి ఏముందో ఇక్కడ. So now 3 people were walking. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నడుస్తున్నారు. Samuel and the Saul and the servant of Saul. సమయలు, సౌలు, సౌలు యొక్క పనివాడు. 3 people were going with the donkeys, going along. అలాగా నడుచుకుంటూ ముగ్గురు వెళ్తున్నారు. And then Samuel wanted to say something to Saul alone. తర్వాత సమయలు సౌలుతో ఒంటరిగా ఏదో చెప్పాలనుకున్నారు. And then Samuel is saying to Saul, అప్పుడు సమయలు సౌలుతో చెప్తున్నారు, say to the servant that he might go ahead. మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. You know, Samuel was the prophet. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సమయలు ఒక ప్రవక్త. See, the servant already knew that he is a prophet because he was with Saul all along. ఈ పనివానికి ఇదివరకే తెలుసు ప్రవక్త అని, ఎందుకంటే సౌలుతో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు. He could have easily said to the servant, you please go ahead, I want to say something to your master. ఇక్కడ సమయలు డైరెక్ట్ గా పనివాడితోనే నువ్వు ముందు వెళ్ళు, నేను మీ యజమానితో ఏదో చెప్పాలని చెప్పుండొచ్చు. But do you see the humility of Samuel there? ఇక్కడ సమయలు యొక్క దీనత్వం మీరు చూస్తున్నారా? But at the same time, అదే సమయంలో such a humble man like Samuel, అంత దీనుడైన సమయలు he appointed his own children as a priest, తన సొంత బిడ్డల్ని యాజకులుగా నియమించాడు, whom people did not have any confidence. మనుషులకు వారి మీద నమ్మకం లేదు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే he could not get light on certain things that he himself was doing, though he was a humble man. ఆయన దీనుడైనప్పటికీ ఆయన చేస్తున్న కొన్ని పనుల విషయమై ఆయన అంత వెలుగు లేని వాడి కింద ఉన్నాడు. Because he was in the old covenant and he did not have the Holy Spirit. ఎందుకంటే ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, ఆయనకి పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి. But I'm just telling you, I'm taking that example to show that there can be blind spots in our lives. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణకి మన జీవితంలో మనకు తెలియని చీకటి భాగాలు, మనకి వెలుగు లేని సందర్భాలు కొన్ని ఉంటాయి మన జీవితంలో అని చెప్తున్నాను. That is what we read in 1 Samuel chapter 8. అదే మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. You know, in chapter 1 it says that he appointed his sons over judges of Israel. మొదటి వచనంలో ఏముందంటే 8వ అధ్యాయము మొదటి వచనము తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. But it says in verse 3 that they were taking bribes and perverted justice. వీరు కుమారులు ధనాపేక్షకులై లంచం పుచ్చుకుంటూ న్యాయం తిప్పివేశారు అని ఉంది. You know, even in the book of Exodus we find something like this. ఈ విధంగానే నిర్గమాకాండంలో కూడా మనం చూస్తాం. In chapter 28. నిర్గమాకాండము 28వ అధ్యాయము. Exodus chapter 28. నిర్గమాకాండము 28వ అధ్యాయము. 28, and there's a beautiful verse we find in verse 20, chapter 28, verse 38. 28వ అధ్యాయము 38వ వచనంలో చాలా అందమైన వాక్యాన్ని మనం చూస్తున్నాం. There's a particular expression we find in verse 38. 38వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన భావం ఇక్కడ ఒకటి చూస్తున్నాం. And it shall be on Aaron's forehead, and Aaron shall take away the iniquity of the holy things which the sons of Israel consecrate. అది అహరోను నొసట మీద ఉండవలను, వారు యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. So beloved brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, even in your best offering there can be iniquity. మీ యొక్క అత్యుత్తమైన మంచి అర్పణలో కూడా దోషం ఉండొచ్చు. And then we should be humble enough to cleanse ourselves. మనల్ని మనం కడుక్కోవడానికి, పవిత్రపరచుకోవడానికి మనం దీనులుగా ఉండాలి. Taking these things to what we are meditating from chapter 15 of John's Gospel.
మనం ధ్యానం చేస్తున్న యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి వీటిని There తీసుకెళ్తే should be pruning, and then we will see the iniquity of the holy things. మనలో ఆ యొక్క అనవసరమైన వాటి పనికిరాని వాటిని కత్తిరించబడాలి. అప్పుడే Then, పరిశుద్ధమైన వాటిని మనం పొందుకోగలం. yeah, there should be pruning. Then Samuel would have understood the sin of appointing his own sons as the priests, ఈ judges. విధంగా ఈ విధంగా కత్తిరింపు అనవసరమైన పనికిరాని వాటిని కత్తిరించడం అనేది సమూయేలు జీవితంలో జరిగి ఉంటే సమూయేలు కూడా అర్థం చేసుకునేవాడే. So these are, I'm just telling that is not very much applicable to us, but still I want to emphasize on that one point, that there can be things in our lives which we don't understand. Therefore, the pruning is very, very important. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఉండొచ్చు, కొన్ని సందర్భంలో మనకి వెలుతురు ఉండకపోవచ్చు, అంత వెలుగు లేకపోవడాన్ని బట్టి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క పనికిరాని వాటిని కత్తిరించడం అనేది జరుగుతూ ఉండాలి. Various circumstances of life. మన జీవితంలో రకరకాలైన పరిస్థితుల్లో, in our family, మన కుటుంబంలో, in the church, సంఘములో, in the working place, మనం పనిచేసే స్థలములో we find that we should get light. మనకి ఆ విషయాల్లో వెలుగు కావాలని మనం కనుగొంటాం. That is not for getting discouraged. అది మనల్ని నిరుత్సాహపడడానికి కాదు. No, we should never get discouraged if your wife corrects you. మీ భార్య గనుక ఎప్పుడైనా మిమ్మల్ని సరిచేసినట్లయితే మీరెప్పుడు దాని విషయమే నిరుత్సాహపడకూడదు. Maybe your husband corrects you, sisters. బహుశా లేకపోతే మీ భర్త మిమ్మల్ని సరిచేయొచ్చు. And then you should not get upset about that. అలా జరిగినప్పుడు మీరు దాని విషయమే కృంగిపోకూడదు. Lord, now this pruning comes, Lord. ప్రభువా, ఇప్పుడు ఇవి పనికిరాని వాటిని కత్తిరించడం జరుగుతుంది. Maybe from those who work with you. లేని యెడల లేకుంటే మీతో పనిచేసే వారి దగ్గర నుంచి ఇటువంటి సందర్భం రావచ్చు. They may tell you what you did is wrong. వాళ్ళు చెప్తారు మీరు ఏం చేశారో అది తప్పు అని. Or maybe your boss will call you and tell you something. లేని యెడల మీ పై అధికారి మిమ్మల్ని పిలిచి ఆయన ఏదో అంటారు. So you find that it's very, very important that whatever may be the circumstance, when God gives you light on these different lack of fruits. పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఫలములు లేకపోవడాన్ని ఎక్కడైతే మనం వెనుకబడ్డామో ఫలములు ఫలించడం అనే విషయంలో దేవుడు మనకు వెలుగునిచ్చినప్పుడు, and the Lord will send someone with the scissors. అప్పుడు ప్రభు ఎవరినో కత్తిరించి పంపిస్తారు, ఎవరికో కత్తిరి ఇచ్చి పంపిస్తారు. He will send someone with the scissors. ఎవరినో కత్తిరించి కత్తెర వారికి ఇచ్చి పంపిస్తారు. Don't be scared of the scissors. ఆ కత్తెరని చూసి మీరు భయపడకండి. Don't be scared of the person who comes with the scissors. ఆ కత్తెర తీసుకుని వచ్చే వారిని చూసి మీరు జడిసిపోకండి. But we should be encouraged. కానీ మనం ప్రోత్సహించబడే వారి కింద ఉండాలి. Because we are abiding in Christ, and that's the reason why Christ has allowed that. మనం క్రీస్తు యందు నిలిచి ఉన్నాం, అందుకే ప్రభు క్రీస్తు దీన్ని మన జీవితంలో అనుమతిస్తున్నారు. Christ has allowed to cleanse you. నిన్ను శుద్ధీకరించడానికి, పవిత్రునిగా చేయడానికి క్రీస్తు దీన్ని అనుమతించారు. We should never say everything is fine with me, don't talk to me. మీరు నాలో అంతా బానే ఉందండి, నాతో మాట్లాడకు అప్పుడు చెప్పకూడదు. Proverbs chapter 1 we read. మనం సామెతలు మొదటి అధ్యాయం వైపు తిప్పుదాం. Chapter 1 verse 32. మొదటి అధ్యాయము 32వ వచనం. For the waywardness of the knave shall kill them, and the complacency of fools shall destroy them. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. Yeah, the complacency means, I don't know what is the Telugu translation that they have given. Complacency means being satisfied with your status. క్షేమము కలిగినది అంటే దాన్ని బట్టి వారు సంతృప్తి చెందడం. Yeah, that means you feel that everything is fine with you. అంతా బానే ఉందండి అనుకోవడం. Is that the meaning, brother? Yeah, క్షేమము కలిగినది. It's not so direct meaning, brother. Indirectly you can say everything is well. Yeah, in other words, you feel that everything is fine. ఇంకో మాటలో చెప్పాలి అంటే అంతా బానే ఉంది అని మీరు అనుకుంటారు. Everything is not fine. కానీ అంతా బాలేదు అక్కడ. And therefore, కాబట్టి we should always
accept the scissors and the person who comes with the scissors. మనం ఆ కత్తెర తీసుకువచ్చే వారిని ఎప్పుడు అంగీకరించాలి. Otherwise, we'll be destroyed. లేని యెడల మనం నాశనం అయిపోతాం. That's a very sad state of affairs. అది చాలా విచారమైన విషయం. And, and this is what it says in Proverbs chapter 4. ఇదే సామెతలు 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది. When we cleanse ourselves like this, when we allow ourselves to be pruned, మనల్ని మనం ఈ విధంగా కత్తిరించబడడానికి అనుమతిస్తే, ఈ విధంగా శుద్ధీకరించుకోవడానికి అనుమతిస్తే, it says in chapter 4, 4వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. verse 18, 18వ వచనం, the path of the righteous is like the light of dawn that shines brighter and brighter until the full day. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. The path of the righteous will be like that. నీతిమంతుల మార్గం ఆ విధంగా ఉంటుంది. The righteous person is the one who abides in Christ. ఈ నీతిమంతుడే క్రీస్తులో నిలిచి ఉండేవాడు. It will be like, his life will be like the light of dawn. అతని ఎలాగ ఉంటుందంటే వేకువ జామున ఉన్న వెలుగులాగా. Morning 6 o'clock, 7 o'clock, 10 o'clock, 11 o'clock. పొద్దున 6 గంటలకి, 7 గంటలకి, 11 గంటలకి. And then it says full day, that is 12 noon. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి. That is the time when the Lord comes. అప్పుడు ప్రభు వచ్చే సమయం అది. So you find that our path should shine brighter and brighter and brighter. ఇక్కడ ఏం చూస్తున్నామంటే సూర్యుడు ఎలాగా 12 గంటలు అయ్యే వరకు ఎంత ఎక్కువగా తేజరిల్లుతాడో మన మార్గములు ఆ విధంగా వెలుగుగా తేజరిల్లాలని రాయబడింది. So it should become brighter. అది అంతకంతకు తేజరిల్లాలి. 8 o'clock and 10 o'clock, 10 a.m. and 8 a.m. should be different. 8 గంటలు 10 గంటలకి వ్యత్యాసం ఉండాలి. And 10 a.m. and 11:30 should be different. 11:30కి 10కి వ్యత్యాసం ఉండాలి. So you find that there should be a growth, more light in your life. మన జీవితంలో ఆ ఎదుగుదల ఇంకా ఎక్కువ వెలుగు కలగడాన్ని మనం చూడాలి. And Paul also writes the same thing in 2 Corinthians. పౌలు కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అదే రాస్తున్నాడు. 2 Corinthians chapter 3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Says there, verse 18. 18వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. We all with unveiled face beholding as in a mirror the glory of the Lord are being transformed into the same image from glory to glory, just as from the Lord the Holy Spirit. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబింప చేయొచ్చు. ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. That means the Holy Spirit will change you from one glory to another glory. దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మహిమ నుండి అధిక మహిమకు మనల్ని మారుస్తారు. As we see the glory of the Lord, మనం ప్రభు యొక్క మహిమను చూచినట్లుగా, see the glory of the Lord, ప్రభు యొక్క మహిమను చూచినట్లుగా, and Lord, this is the glory that I find in your life, Lord, make me like that. ప్రభువా నీ జీవితంలో నేను కనుగొన్న ఈ యొక్క మహిమ ఇది, నన్ను ఆ విధంగా చేయండి. Have you ever prayed like that? ఆ విధంగా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? We prayed like that. ఆ విధంగా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? Lord, make me like you. ప్రభువా నీ వలె నన్ను చెయ్యి. Yeah, when we pray like that, when we seek the Lord like that, మనం ఆ విధంగా ప్రార్థన చేసి ప్రభువుని ఆ విధంగా వెతుకున్నట్లయితే, Lord, the Holy Spirit will make sure that you are transformed from one degree of glory to another degree of glory to another degree of glory and another degree. ఒక మహిమ నుంచి వేరొక మహిమకు ఇంకా వేరొక మహిమకు మార్చబడినట్లుగా పరిశుద్ధాత్ముడు రూఢీపరుస్తారు. And that is the ministry of the Holy Spirit. అదే పరిశుద్ధాత్ముడి యొక్క పరిచర్య. When the situation comes, help us. May the Lord help us to humble ourselves. Sorry, brother. There is a when the situation of this pruning comes, ఈ యొక్క to humble ourselves. ఈ యొక్క కత్తిరించే పరిస్థితులు వచ్చినప్పుడు మనం దీనులుగా చేసుకోవాలి. Dear Lord, I want to humble myself now. ప్రియ ప్రభువా ఇప్పుడే నేను తగ్గించుకుంటున్నాను. Lord, you are trying to prune me now. ప్రభువా నీవు నన్ను ఇప్పుడు కత్తిరించాలని చూస్తున్నావు. You are not condemning me, saying that you are useless and good for nothing.
నువ్వు నన్ను ఖండించట్లేదు, దోషారోపణ చేయట్లేదు, నువ్వు పనికిరాని వాడివి, ఎందుకు పనికిరావని చెప్పట్లేదు. Therefore, I'm sending you some punishment. No, no, no. It's not like that. నువ్వు పనికిరాని వాడు కాబట్టి నీకు ఒక శిక్ష పంపిస్తున్నాను నువ్వు చెప్పట్లేదు. ఆ విధంగా కాదు. That is not what the Lord says. ప్రభు చెప్పే విషయం అది కాదండి. The Lord says, ప్రభు you are చెప్తున్నారు, clean. You are clean. మీరు పవిత్రులై ఉన్నారు అని చెప్తున్నారు. And not only that, you are abiding in me. అది మాత్రమే కాదు, నువ్వు నాలో నిలిచి ఉన్నావు. And I want you to have more fruit. నీవు ఇంకా అధికంగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. And therefore, కాబట్టి I am sending you somebody to prove you కాబట్టి నిన్ను కత్తిరించడానికి నేను వేరే ఎవరినో పంపుతున్నాను. that there shall be more fruit in our lives. కాబట్టి ఇంకా అధికంగా నువ్వు ఫలిస్తావు. So may the Lord help us to humble ourselves and love the Lord in this pruning process. మనం దీనులుగా ఉండటానికి ఈ యొక్క కత్తిరించే ఈ యొక్క ప్రక్రియలో మనం నమ్మకంగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. And now the devil will come and say that, oh, now the Lord will allow something terrible in your life and you'll be pruned and God will kill you and all that. ఇప్పుడు సైతాన్ వచ్చి చెప్తాడు, నీ జీవితంలో భయంకరమైన జరగబోతుంది, ఇప్పుడు నేను కత్తిరించేస్తారు, నీకేదో అయిపోతుంది అని చెప్తాడు. No, 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 it is not like that. లేదు లేదు, ఆ విధంగా కాదండి. The Lord knows your strength. You are what you are able. ప్రభువుకి నీ యొక్క బలము తెలుసు, అది మాత్రమే అనుమతిస్తాడు. The Lord knows how much you can bear. నువ్వు ఎంత భరించగలవో ఆయనకి తెలుసు. And then అప్పుడు God will allow little by little. దేవుడు కొంచెము తర్వాత కొంచెము అలాగ అనుమతిస్తారు. The Lord will allow some type of situations. ప్రభు ఒక రకమైన పరిస్థితుల్ని అనుమతిస్తారు. And as we always say that he knows what you are able. మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగా నీవు ఎంతవరకు భరించగలవో ఆయనకి తెలుసు. Yeah. For a small garden plant, he will not send a big knife. No. ఏదో తోటలో ఉన్న చిన్న మొక్క కొరకు పెద్ద కత్తిని పంపించేయరు. No, he will not send. అలా పంపించరు. Then the whole plant will be plucked off. అలా అయితే ఆ మొక్క మొత్తం ఊడొచ్చేస్తుంది. Yeah, God knows. దేవుడికి తెలుసు. And then he will allow that so that we will humble ourselves in that pain. There is pain in pruning. Please understand. That also I want to say. ఆయన అనుమతిస్తారు. ఎందుకంటే ఈ కత్తిరింపులో మనము ఆయన్ని మనం అంగీకరిస్తాం, ఆయన ఒప్పుకుంటాం. There is always pain in pruning. ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా పనికిరాని వాటిని దేవుడు కత్తిరించినప్పుడు బాధ ఉంటుంది. If there is no pain, it is not pruning. అక్కడ నొప్పి గాని లేకపోతే అది కత్తిరించడం జరగట్లేదని దాని అర్థం. But the Lord will help you to humble yourself. కానీ ఆ ప్రక్రియలో నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. When you humble yourself, you find that there will be fruit. నిన్ను తగ్గించుకున్నప్పుడు నీలో ఫలం ఉందని నువ్వు కనుగొంటావు. But if you fight with God, then there will be no fruit. కానీ ఆ విధంగా కాకుండా నువ్వు దేవునితో పోరాడితే ఫలం ఉండదు. So may the Lord help us to humble ourselves when the pruning comes. ఈ విధంగా కత్తిరింపు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు మనం తగ్గించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we praise you. Father, we thank you, Lord. ప్రభువా, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, dear Father, that we can humble ourselves when the pruning comes. ప్రభువా, ఈ విధంగా మా జీవితంలో కత్తిరింపు జరుగుతున్నప్పుడు మనమేమో తగ్గించుకోవడానికి సహాయం చేయండి. Lord, we don't want to be condemned and discouraged. మేమేదో ఖండించబడి నేరారోపణ చేసి నిరుత్సాహపడాలని నువ్వు అనుకోవట్లేదు. Lord, because you are telling that you are abiding in me. ఎందుకంటే ప్రభువా, మీరు చెప్తున్నారు నాలో మీరు నిలిచి ఉన్నారు అని. And you are also telling us that you are clean already. మేము ఇదివరకే ఉన్నామని మీరు చెప్తున్నారు. But you love us so much that you do not want us to stay there. కానీ మేము అదే స్థితిలో ఉండాలని నువ్వు కోరుకోవట్లేదు, మమ్మల్ని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావు. Lord, have mercy on us. ప్రభువా, మా మీద మీ యొక్క కనికరం చూపించండి. All the brothers and sisters. మా యొక్క సహోదరుల మీద సహోదరుల మీద కూడా నీ యొక్క కనికరం చూపించండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో మాత్రమే ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్.